హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. సో దిస్ ఇస్ ప్రియాంక రెడ్డి ఆర్కట్ల. ఐ హోప్ యూ గైస్ ఆర్ డూయింగ్ వెల్. అయితే మస్తున్నా. సో హైదరాబాద్ని ఎలా ఎక్స్ప్లోర్ చేశాను వీడియోస్ పెడతాను కదా, ఏంటి ఫంక్షన్ వీడియో పెట్టాను అనుకుంటున్నారా? సో మా బాబాయ్ వాళ్ళ కూతురి ఫంక్షన్ ఉందన్నమాట, అది అటెండ్ అయ్యేసి అండ్ ఆఫ్టర్నూన్ మంచిగా లంచ్ చేసేసి, సో లంచ్ స్పెషల్స్ వచ్చేసరికి బగారా రైస్, చికెన్ కర్రీ, మటన్ కర్రీ అండ్ పనీర్ కర్రీ అనమాట విత్ రైతా. అండ్ నేను మమ్మీ అలా స్నాప్ దిగేసామన్నమాట. సో మా పిన్నిల్ని అత్తల్ని అందరినీ తీసుకెళ్ళేసి మెట్రో నుంచి వీఆర్ గోయింగ్ టు చార్మినార్ అనమాట. సో ఎక్కడ నుంచి స్టార్ట్ అయ్యి ఎక్కడ దిగేసి వెళ్ళాము చార్మినార్కి అనేది కూడా నేను డీటెయిల్గా వీడియోలో చెప్తాను. ఆల్మోస్ట్ 10 to 15 మెంబర్స్ వరకు అయితే మేము వెళ్ళాము. సో 10 to 15 మెంబర్స్ అంటే మీరైతే ట్రావెల్స్ బుక్ చేసుకోవచ్చు, బట్ మేము ఆల్ ఆఫ్ సడన్ ప్లాన్ చేసుకొని వెళ్ళాం కాబట్టి మేమైతే డైరెక్ట్గా వెళ్ళిపోయామన్నమాట. మేమైతే భరత్ నగర్ నుంచి ఎంజీబీఎస్ బస్ స్టేషన్ వరకు మెట్రో తీసుకున్నాము. అండ్ మెట్రో నుంచి దిగిన తర్వాత ఎంజీబీఎస్ బస్ స్టేషన్లో అక్కడ నుంచి ఆటో తీసుకునేసి చార్మినార్కి అయితే వెళ్ళిపోయామన్నమాట. అండ్ ఇదంతా కూడా మా వాళ్ళకి మెట్రో ఎక్కడం ఇదంతా కూడా ఫస్ట్ టైం కాబట్టి మా అత్తలకి పిన్నిలు అందరికీ వాళ్ళైతే చాలా బాగా ఎంజాయ్ చేశారు. సో మా క్రేజీ ఫ్యామిలీ తోటి నేను చార్మినార్ అండ్ అదర్ ప్లేసెస్ ఎలా ఎంజాయ్ చేశారో మీరు కూడా ఈ బ్లాగ్ మొత్తం చూసేయండి. సో మా వాళ్ళంతా మెట్రో ఎక్కడం ఫస్ట్ టైం కాబట్టి ట్రైన్ అంతా సపరేట్గా ఉంటుంది అనుకున్నారు, బట్ ఒకటే అని వాళ్ళకి తెలియదు ఎక్కేంత వరకు. అండ్ దెన్ అక్కడ నుంచి స్టార్ట్ అయిపోయి ఎంజీబీఎస్ బస్ స్టేషన్లో అయితే దిగాము. దిగిన తర్వాత అక్కడ నుంచి చార్మినార్ అయితే ఆటో మాట్లాడేసుకొని అయితే రీచ్ అయిపోయాము. సో పర్ పర్సన్ 25 to 30 రూపీస్ పడుతుంది. అండ్ యూ కెన్ బుక్ యువర్ ఓలా బైక్ ఆర్ క్యాబ్ కూడా బుక్ చేసుకోవచ్చు ఎంజీబీఎస్ బస్ స్టేషన్ నుంచి ఇఫ్ యూ వాంట్. అండ్ ఫస్ట్ టైం మేమైతే చార్మినార్కి ఇన్ని ఇయర్స్ తర్వాత వెళ్ళిన తర్వాత పైకి ఎక్కడానికి అయితే ఛాన్స్ దొరికింది అనమాట. సో పైకి ఎక్కడానికి కూడా 20 రూపీస్ పర్ పర్సన్, 25 ఎంతో ఛార్జ్ చేశారు, నాకు పర్టికులర్గా గుర్తులేదు. సో పైకి వెళ్ళి మొత్తం వ్యూ చూద్దామని చెప్పి సిటీ వ్యూ అయితే పైకి ఎక్కడం స్టార్ట్ చేసాం. మెట్లయితే చాలా చిన్నవిగా ఉన్నాయి. అండ్ ఇక్కడ మనం ఎడిట్ చేసి చెప్పు ఇప్పుడు చెప్పు లవ్ మ్యారేజ్ సక్సెస్ఫుల్ అవ్వాలని ఇంకా చెప్పు. సో జస్ట్ ఫనీ కాన్వర్సేషన్స్ అనమాట మా అన్నయ్య వాళ్ళకి మాకు మధ్య. ఇందాక ఎవరో కాయిన్ వేస్తుంటే వాళ్ళు లవ్ మ్యారేజ్ సక్సెస్ఫుల్ అవ్వాలని వేస్తున్నారు అని చెప్పేసి అంటే మేము అలా ఏడిపిస్తున్నాం అనమాట, నీకు కూడా అదే కావాలి కదా అని చెప్పేసి. అలా ఫనీగా కాన్వర్సేషన్స్ చేసుకుంటూ మెట్లయితే ఎక్కాము. బట్ మెట్లయితే చాలా హైట్ ఉన్నాయి అండ్ ఎక్కడం కూడా చాలా కష్టంగానే అనిపించింది. దిగడం అయితే చాలా ఈజీగానే అయిపోయింది. అండ్ టాప్ వ్యూ మొత్తం చూసేసి సిటీ వ్యూ మొత్తం చార్మినార్ పైనుంచి అయితే మస్తు ఎంజాయ్ చేసిన. అక్కడ చార్మినార్ నుంచి ఒక మసీద్ కనిపిస్తుంది, అదైతే చాలా అంటే చాలా బాగుంది. బట్ మాకు విజిట్ చేయడానికి టైం లేకుండే, అందుకే మేమైతే వెళ్ళలేదు. బట్ చాలా అంటే చాలా బాగున్నాయి లొకేషన్స్ అన్నీ కూడా. బట్ నైట్ టైం అయితే ఇంకా బాగుంటుంది, మనందరికి తెలిసిందే. బట్ ఎలక్షన్స్ టైంలో కాబట్టి నైట్ పైగా అలో ఉండదు, 11కి క్లోజ్ చేసేస్తారంట చార్మినార్ మొత్తము. అండ్ అలా మనం అక్కడికి వెళ్ళిన తర్వాత చార్మినార్కి వెళ్ళిన తర్వాత కన్ఫామ్గా ఒక ఫేమస్ ప్లేస్కి వెళ్ళిన తర్వాత అక్కడున్న ఫేమస్వి కూడా ట్రై చేయాలి అనుకుంటున్నాం కదా. సో అక్కడ బాగా ఫేమస్ అయింది నిమ్రా కేఫ్ అండ్ బేకరీ కాబట్టి మా వాళ్ళని అక్కడికి తీసుకెళ్ళాను. సో కాఫీ తాగి ఎలా ఉందో టేస్ట్ చేసి చెప్తారు అని చెప్పేసి. బికాజ్ నాకు కాఫీ అండ్ టీ అసలు అలవాటు లేవు, ఇప్పటికీ అవ్వలేదు. సో మనం అలాంటి బెవరేజెస్ ఏమి తాగమన్నమాట, కాఫీ అండ్ టీ. ఐఎమ్ సో అవే ఫ్రమ్ దెమ్. సో మా వాళ్ళని అయితే నిమ్రా కేఫ్ అండ్ బేకరీకి తీసుకెళ్ళాను. వాళ్ళైతే అందరూ చాయ్ అయితే తాగారు. అండ్ తెలిసిందే కదా బిస్కెట్స్ అయితే తీసుకున్నారు. అండ్ హైదరాబాద్ మొత్తం ఫేమస్ బిస్కెట్స్ ఏంటండి ఉస్మానియా బిస్కెట్స్, అవే ఇస్తారు కాబట్టి అవి ఎలా అయినా ఆబ్వియస్గా చాలా బాగుంటాయి. సో మా వాళ్ళకైతే చాయ్ అంత నచ్చలేదంట, తీయగా ఉందని. बच्चे भी झगड़ा नहीं होता है भैया। वाओ इतने सारे मिलजुल कर रहते हैं। वाओ फर्स्ट वाइफ मेरे पेरेंट्स की वजह से, सेकंड वाइफ लव मैरिज। సో అది ఆటో అంకుల్తో జరిగిన కాన్వర్సేషన్ మీరు కూడా వినుంటారు. సో కొద్దిగా అలా కాన్వర్సేషన్ అయిందనమాట, అంకుల్కి 2 మ్యారేజెస్ అది ఇది అని చెప్పేసి. అండ్ దెన్ నెక్స్ట్ డే అయితే మేము లుమ్ని పార్క్ చూడడానికి వెళ్ళాము. అండ్ ఆఫ్ కోర్స్ అది అందరికీ తెలిసిందే, సెక్రటేరియట్ బిల్డింగ్ ఆపోజిట్లో ఉంటుంది లుమ్ని పార్క్ అని చెప్పేసి. అండ్ ఆఫ్ కోర్స్ నైట్ టైం అయితే సిటీ వ్యూ అంతా చాలా బాగుంటుంది, లైటింగ్స్ అవి పెట్టేసి సెక్రటేరియట్ ప్లేస్ కూడా ఏరియా కూడా స్ట్రీట్ ఫుడ్ అంతా కూడా ఉంటుంది. బట్ మాకు విజిట్ చేయడానికి అంత టైం లేకుండే, బికాస్ మేము అన్నీ క్లోజ్ చేసేసి ఈవినింగ్ కల్లా రిటర్న్ అయిపోవాలి కాబట్టి
సో ఆఫ్టర్నూనే విజిట్ చేసాము అనమాట. బట్ ప్లేస్ అయితే అంతా కూడా చాలా బాగుంది అండ్ మేము చాలా బాగా ఎంజాయ్ చేసాము. బట్ బోటింగ్ చేయడానికి టైం సరిపోలేదన్నమాట, అందుకే బోటింగ్కి వెళ్ళలేదు. సో అక్కడ హుస్సేన్ సాగర్ కూడా ఉంటుంది కదా, బుద్ధుడి దగ్గరికి వెళ్ళడానికి మాకు టైం సరిపోలేదు. బట్ మీకోసం నేను ప్లేస్ మాత్రం అలా తీసాను. బట్ లవర్స్కి అయితే బెస్ట్ స్పాట్ అని చెప్పొచ్చు, మస్తు ఎంజాయ్ చేస్తారేమో లవర్స్ కనుక అలాంటి స్పాట్స్ విజిట్ చేయండి. అఫ్కోర్స్ తప్పలేదు అనుకోండి. అండ్ మేము అప్పటికి లంచ్ చేయలేదు కాబట్టి లంచ్ వచ్చేసరికి మేము అక్కడే చేసాం లుమ్ని పార్క్లో. పావ్ బాజీ తిన్నామన్నమాట. ఇట్స్ యావరేజ్ అండ్ పఫ్ కూడా యావరేజ్గా ఉంది. సో మీరు ఇలాంటి ప్లేసెస్ విజిట్ చేసే ముందు మాత్రం బయట ఎక్కడైనా తినేసి లేదా లంచ్ చేసేసి రెస్టారెంట్స్కి వెళ్ళి లంచ్ చేసి రండి. మాకంత టైం లేదు కాబట్టి వీ హ్యాడ్ టు డూ అవర్ లంచ్ అక్కడే. సో అప్పటికే అందరికీ ఎనర్జీస్ అయిపోయాయి. అందుకే ఇంకా అక్కడే తినేసి కొద్దిసేపు అలా రెస్ట్ తీసుకునేసి మొత్తం పార్క్ అంతా చూసాము అనమాట. చాలామంది పిల్లలు ఆడుకుంటున్నారు అండ్ మంచి వ్యూ, చాలా చల్లగా ఉంది. ఇంకా పార్క్ అంటే ఆబ్వియస్గా మీకు తెలిసిందే కదా, ఏముంటాయి ఏమీ ఉండవు. అంటే మనం ఒక గ్యాంగ్లా వెళ్తే ఆడుకోవడానికి మనం బాల్స్ అవి తీసుకెళ్తే ఆడుకోవచ్చు. మేబీ వీ హ్యాడ్ గుడ్ టైం అనమాట అక్కడ మొత్తం.